మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. జక్కంపూడి రాజా అసత్య ప్రసారాలకి రారాజు. అభివృద్ధికి అయితే మాత్రం అతను ఆమడ దూరం ఉంటాడు, అసత్య ప్రసారాలకి చాలా దగ్గరగా ఉంటాడు. అభివృద్ధి పేరుతో మనం ఇక్కడ గూగుల్లో చూసిన, శాటిలైట్ చూసిన అభివృద్ధి మాత్రం కనిపించదు, కానీ అసత్య ప్రసారాల్లో మాత్రం చాలా ముందంజలో ఉంటారు. మొన్న మాట్లాడుతూ అతనికి మతి భ్రమించింది అనుకుంటాను. ఒక మంచి కుటుంబాన్ని, ఆ యొక్క భార్య భర్తలు ఒక 2 పిల్లలతో కలకల్లాడుతూ మొన్నే వివాహం చేసుకున్నటువంటి ఒక కుటుంబాన్ని నిర్దాక్షిణ్యంగా ఆయన చంపేసినట్టు చెప్పి ఒక చిత్రీకరించాడు. అసలు ఆ జక్కంపూడి రాజా అనేవాడు కనీసం నింగిత జ్ఞానం ఉంటే, నేను గతంలో పనిచేసినటువంటి 95 నుంచి 99 వరకు నేను పనిచేసిన యజమాని నాకు ప్రతిరోజు కాల్లో మాట్లాడతారు, డైరెక్ట్గా కలుస్తుంటారు. కానీ అతను ఒక అత్యస్య ప్రసారం ఒకటి, ఈ యొక్క టీడీపీ జనసేన మంచి మెజారిటీతో గెలవబోతుందనే దాన్ని తట్టుకోలేక నాపై అసత్య ప్రసారం చేయడానికి సిద్ధమయ్యాడు. ఆ కుటుంబాన్ని నేను ఉద్యోగం చేసేటప్పుడు వాళ్ళ పిల్లలు లేకపోతే నా యజమానిని, ఆ యజమానురాల్ని కూడా చంపేసి డబ్బు పట్టుకొచ్చానని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. నిజంగా నువ్వు మనిషివి అయితే, నీకు నిజంగా నీ పేరే కరెక్ట్గా నీ పేరు పెట్టిన దానికి నువ్వు అది సంబంధించిన వ్యక్తివి అయితే నువ్వు నిరూపించు. మరొకసారి చెప్తున్నాను, నా యజమాని భార్య వాళ్ళ బిడ్డలు సుఖంగా సంతోషంగా హాయిగా ఉన్నారు. నువ్వు ఏదైనా చిన్నది నిరూపించినా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. లేదు అని అనుకుంటే నువ్వు రాజనగరం నియోజకవర్గం వదిలేసి వెళ్ళిపోతావా అని చెప్పి నీకు సవాల్ ఇస్తున్నాను మరోసారి. తర్వాత అదేదో సినిమాలో తనికెళ్ళ భరణి చెప్పినట్టుగా చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అని చెప్పేసి ఏదో ఒక డైలాగ్ లాగా మాట్లాడితే సాయిబాబా దగ్గర పోతావు. ఒకవేళ కానీ పొరపాటున కానీ నువ్వు సత్య సాయిబాబా దగ్గర కానీ డబ్బులు కానీ తెచ్చుకున్నావేమో, నేను సత్య సాయిబాబా గుడికి వెళ్ళలేదని చెప్పి నిన్ను స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గరికి వచ్చి నిరూపిస్తే నా ఆస్తి అంతా ఇచ్చేసి నేను మొత్తం రాజనగరం నియోజకవర్గం వదిలేసి వెళ్ళిపోతానని పలుమార్లు నీకు నేను సవాలు విసిరిన ఇప్పటి వరకు సేకరించినటువంటి ఒక చేతకాని వ్యక్తి 10 సార్లు మాత్రం సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ మొన్న కూడా ఒక మీటింగ్లో మాట్లాడు. అసలు నీకు నిజాయితీ ఉంటే ఒక్కసారి నువ్వు మాట్లాడేదానికి నువ్వు నిరూపించు రాజా, లేదంటే మూసుకుని ఇంట్లో కూర్చో. నువ్వు ఓటమి అంగీకరిస్తూ మా మీద ఎలాంటి బురద చల్లుతున్నావు అనే విషయం ప్రజలందరూ గమనిస్తున్నారు. నీ నిరాధారమైనటువంటి విషయాలన్నీ కూడా నువ్వు మాట్లాడుతున్నావు. నీ దగ్గర ఏదైనా ఆధారం ఉంటే చూపిస్తే అప్పుడు దాని నుంచి నేను రాజకీయాల నుంచి ఈ క్షణం కూడా తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఉంటే చూపించు, ప్రజల మభ్యపెట్టకు.